హైదరాబాద్ పొట్ట చేత్తో పట్టుకొచ్చే వాళ్ళని కాదందు, పని పాట లేకుండా బేవర్స్గా తిరిగే వాళ్ళని పొమ్మనే చెప్పదు. నిజాంస్ నుంచి నా వరకు, చార్మినార్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు. ఆపవాయ్, నువ్వు టూరిస్ట్ గైడ్వా ఏమిటి? మన గురించి చెప్పరా అంటే హరప్పా నాగరికత, ఆవకాయ బద్ద, ఈ సొల్లంతా ఎవరు చెప్పమన్నాడు? చరిత్ర నుంచి మొదలు పెడితే మన కథగా అయిపోతుందని. ఈలోగా యూట్యూబ్ యాడ్లో 4 పడతాయి, అవసరమా? నా పేరు సాయి. చిలకలూరుపేట దగ్గర ఓ పల్లెటూరులో రత్నాలమ్మ వెంకటేశ్వరరావులకు పుట్టాను. ఇప్పుడు ఏంట్రా, నీకు బార్సాలు చేయమంటావా? పాయింట్కి రా. వీడే బిలహరి. పౌరోహిత్యం చేసేవాడు. ఎవరూ పిల్లనివ్వట్లేదని ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుందామని వచ్చాడు. అది మనమే. ఫేస్ చూడడానికి రంగూన్ రౌడీలా ఉంటుంది కానీ అయ్యప్ప సాక్షిగా మంచితనం, మానవత్వం లాంటి అవార్డులు ఎన్నో పొందాల్సిన వాడిని. బ్రతుకు తెరువు కోసం బాయ్గా పనిచేస్తున్నాను. అబ్బో, ఏమండి, నేను సాయినొచ్చాను. ఎక్కడున్నారు? ఏమండి, సాయినొచ్చానండి. ఎక్కడుంది ఈవిడ? కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఏమిటే? ఎంత తుప్పల్లో పని అయితే మాత్రం లిటరల్గా తుప్పల్లో పెట్టిందేంటి? మీ ఫ్యాంటసీలు మండిపోను. ఎక్కడున్నావు తల్లో? ఉన్నారా? రేయ్, వర్క్కు టైం అవుతుంది. అసలు ఈరోజు డబుల్ షిఫ్ట్. లంచ్కి రాను. బాయ్రా. ఒరే వాసు, వీడు చేసే బాయ్ ఉద్యోగానికి ఆ ఇన్షర్టు, ఐరన్ డ్రెస్సు, షూసు, ప్లాస్కో, అంబ్రెల్లా అవసరం అంటావా? బహుశా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇదేనేమో. ఒరే, నైట్ రైస్ మిగిలిపోయింది, కొంచెం వామేసి తాలింపు పెట్టేశాను. ఈ పూటకల్ అడ్జస్ట్ అయిపోదాం. కొంచెం నెయ్యి దట్టించావంటే అద్భుత. వీడే వాసు. అనాథాశ్రమంలో పెరిగాడు. చదువు పూర్తయినప్పటి నుంచి మాతోనే ఉంటున్నాడు. తనకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలని తాపత్రయపడుతూ ఉంటాడు. అనుకున్నవన్నీ జరిగితే విధేందుకు, అంతా మంచి జరిగితే కర్మెందుకు. పాజిటివ్గానే అనుకుందాం. ఏమో జరగచ్చేమో, ఏమో గుర్రం ఎగరచ్చేమో. మనమేంటి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతున్నాం. పెట్రోల్ ఉందా? 100 కొట్టి నుంచి వారం అయిపోయింది. ఎలా ఇప్పుడు? 2319. ఇది పేపడో కాదండి. మరెందుకు బైక్ ఇక్కడ ఆపావు? పెట్రోల్ చెక్ చేసుకుందామని. తప్పైతే సారీ అండి. నువ్వెందుకు తలదించుకుని మాట్లాడుతున్నావు? నేను తలెత్తే మీరు పోతారని. ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదండి, సారీ. నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఎక్కడి వరకు వెళ్తున్నావు? మాదాపూర్. నేను అటే వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తావా? మీరు ఆల్రెడీ వెహికల్ బుక్ చేసుకున్నారు కదా. వాడు వచ్చేలోపు నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయేలా ఉంది. అయినా రీజన్స్ చెప్తే కానీ డ్రాప్ చేయవా? హెల్పింగ్ నేచర్ లేదా? ఇదేంటిగా తగులుకుంది. సరే అయితే మీరు నన్ను అన్నయ్య అని పిలిస్తేనే నేను డ్రాప్ చేస్తాను. అదేం కండిషన్? సర్లే, ఏదో ఏడు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. మీరు ఇంకా పిలవలేదు. ఓకే బ్రో, పద బ్రో. దారిలో వెళ్ళేటప్పుడు పెట్రోల్ కొట్టించుకుని వెళ్దామండి. అలాగే బ్రో. రండి, వెళ్ళమంటారా? జనని, జనని, జనని. రెండు నిమిషాలు. ఎవరది? ప్లంబర్ని వచ్చానంటీ. ఇప్పుడు అవసరం లేదని చెప్పవే. వినిపించింది కదా, వెళ్ళు. అది కాదు జనని, ఒకసారి నేను చెప్పింది విను. జనని,
వెళ్ళిపోయింది ఏమిటి? ఇప్పుడు ఏమిటి చేయాలి చెప్పమా? అయినా పట్టువదలను విక్రమార్కుడు వల్లే మళ్ళీ వస్తాను నేను. వదిలిపెట్టను అస్సలు నిన్ను. నమస్తే అండి, సాయిని వచ్చాను. ఆ, లోపలికి రా. ముందేం చేయమంటారు? ఉల్లిపాయలు కట్ చేయి. సరే అండి. ఆ గొడిగేంటి? వర్షం వచ్చినా పని ఆగకూడదని. సరే, నాకు బాగా ఆకలేస్తుంది, త్వరగా వంట చేయి. సరే అండి. ఏమండోయ్, ఎవరినైనా ఈవిడొచ్చింది ఏమిటి చెప్పమా? చక్కెర పొంగల్ ఆర్డర్ చేశారండి. చక్కెర పొంగలే ఆ, మా వారు ఆర్డర్ పెట్టుంటారు నాయనా. ఈరోజు దేవి దర్శనం మరి లేదు. ఇవి ఏమి రసాలు? కింద పడిన వేరుకుంటావేంటి? అయినా అవి చిలక్కొట్లు. చిలక కొట్టినయే బాగుంటాయి లేరా? ఎవరమ్మా? డెలివరీ బాయే చక్కెర పొంగల్ తీసుకొచ్చాడు. ఎవరు ఆర్డర్ చేశారట? ఇంకెవరు? నాన్నగారు. నేనేం చేయలేదే. ఎవరిదో ఏమిటో తిరిగి ఇచ్చేసేయ్. నీకేం పోయే కాలంరా? ఉచితంగా వచ్చింది వద్దనకూడదు. ఆ ఉచిత సేకరుడికి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఒక దీవెన పడాయి. పాపం ఎవరో ఆర్డర్ పెట్టుకుని ఉంటారే, వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది. నేనే ఆర్డర్ చేశాలే, మర్చిపోయాను. దీనికి అప్పుడే మతిమరుపు వచ్చిందంటే ముసల్దైపోతుంది. సువత్సలా, బ్రహ్మగారి కబురు పెట్టు. నేను పోయేలోపు ఒక మంచి వరుణ్ణి చూసి దీనికి పెళ్లి చేసేద్దాం. నీ మీద నమ్మకం లేదే బామ్మ, 2 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నావు. పెళ్లి చేసుకోమంటే నమ్మకం లేదంటుందేమిట్రా? మీకు అలా అర్థమైందా అత్తయ్య గారు? ఏమిటో ఈ కాలపు మాటలు చేష్టలు అర్థమై అవడం లేదు. కాఫీ తీసుకురావే. పాలు లేవు అత్తయ్య గారు. లీటర్ పాలేమైనా? పాయసం చేసుకుని తినేసాను అత్తయ్య గారు. ఇదేమిట్రా, వండుకుని ఒక్కతే తినేస్తుంది. ఈ మధ్య దానికి కొంచెం నలతగా ఉంటుంది, అందుకే నేను ఏమీ అనట్లేదు. అందుకని తినేస్తే ఎలా? ఏముందో మాకో వాడాలి. ఆ క్షవరం కూడా అవుతుందిలేవే. శ్రీరంగరంగ, ఇప్పుడు నా కాఫీ ఎవరిస్తారా? జనని, ఒక పాల ప్యాకెట్ తీసుకురామ్మా. ఎక్కడ జాబ్ చేస్తున్నావు? నీ పేరేంటి? హలో బ్రో, నిన్నే అడిగేది. నా గురించి మీకు ఎందుకండి? ఏదో కలిసి ట్రావెల్ చేస్తున్నాం కదా, టైం పాస్ అవుతుంది. ఇంకో 5 నిమిషాలు రీచ్ అయిపోతాం కదా. బైక్ ఆపు. ఆ, ఎందుకండి? ఆపు చెప్తా. ఆ, నా పెట్రోల్ నాకు ఇచ్చేయి. ఈ బాటిల్లో ఎయ్. ఆ, అలా ఎలా వస్తుందండి? ట్యాంక్లో పైపేసి పీలిస్తే వస్తుంది. సడన్గా ఏమైందండి మీకు? ఏంట్రా నీ ఎక్స్ట్రాలు? ఇందాని నుంచి చూస్తున్నాను. పేరు అడిగితే చెప్పు, లిఫ్ట్ అడిగితే బ్రో అని పిలవమంటావు, కండిషన్లన్నీ పెడుతున్నావు. బైక్ నీదే కావచ్చు, దాంట్లో పెట్రోల్ నాది. వాసు. వాసు? జస్ట్ వాసు? అవునండి. వాసు కుమార్, వాసు నాయుడు, వాసు రెడ్డి. ఇంటి పేరు? నాకు అసలు పేరే లేదండి. ఆశ్రమంలో నన్ను పెంచిన ఆయన పెట్టింది, వాళ్ళ కొడుకు పేరంట. ఇంగువ కూడా ఉండుంటే సాంబార్ అదిరిపోయేదండి. కొన్నిసార్లు ఉన్నవాటితోనే అడ్జస్ట్ అవ్వాలి, లేదా ఉందనుకుని ఊహల్లో బతికేయాలి. బాగా బతికి చేరినట్టున్నారు. చెడైనా బతకాలనుకుంటున్నాను. సొసైటీ ముద్రేసేద్ది కదండి. అదే సొసైటీ కడుపు నింపదు కదండి, కష్టం తీర్చదు కదండి. కొత్తిమీర కూడా ఇచ్చారంటే నేను వెళ్ళి సాంబార్ చేసుకుంటా. మ్మ్. వాసు పేరు బాగుంది. థ్యాంక్స్ అండి. నా పేరు అడగవా? నాకు అవసరం లేదు కదండి.
ఇది నీ పేమెంట్. థ్యాంక్స్ అండి. ఇది నీ టిప్. మళ్ళీ థ్యాంక్స్ అండి. మళ్ళీ వర్క్ ఉంటే చెప్పండి. మీకు నాన్ వెజ్ ఇష్టమైతే కనుక చికెన్ చెత్త కొట్టేస్తాను. సరే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. జనని జనని పిలుస్తుంటే వెళ్ళిపోతామేమిటి? వారం రోజులుగా నీ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదు ఏమిటట? రాగానే గేటు వేసేస్తున్నావు. అసలు ఎందుకు మాట్లాడాలి నీతో? మనిద్దరం మనసిచ్చి పుచ్చుకున్నాం కాబట్టి కొంపతీసి వేరే వాడికి ఇచ్చేచ్చావా ఏమిటి? ఏమిటా మాటలు? మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించే ధైర్యం నీకు లేదు. మా ఇంట్లో మాట్లాడమంటే టైం కావాలంటావు. అందుకే నువ్వు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతావో నేను నీతో అప్పుడే మాట్లాడతా. నిన్ను కలవడానికే రకరకాల మారు వేషాల్లో వస్తున్నాను. పగటి వేషగాలు కూడా అన్ని వేషాలు వేరు. నిన్ను చూడాలని ఏదో ఒక పార్సెల్ పట్టుకొస్తే మీ అమ్మగారు చటుక్కుని పట్టుకొని లటక్కని లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆయా గడపలు వేయడం కూడా నా వల్ల కావట్లేదు. ఇంకేం ధైర్యం ఉంటుంది మాట్లాడడానికి? చూడండి బిలహరి గారు, తల్లిదండ్రులకు తెలియకుండా చేసే ఏ పనైనా తప్పే కదా. మన ప్రేమ కూడా తప్పు కాకూడదంటే అందరినీ ఒప్పించాలి. మరి చిక్కుల్లో పెట్టేసింది ఏమిటి జనని? ఏ ఉద్యోగం వెలగబడుతున్నా అని మీ పెద్దలతో వచ్చి మాట్లాడను. ఆకలి వేస్తే అన్నదానానికి, దాహం వేస్తే చలివేంద్రానికి వెళ్తున్నాను. ప్రేమించేటప్పుడు ఈ కారణాలు అడ్డు రాలేదా ఏమిటి? ఏమిటో అది రసాయనిక చర్య వల్ల జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య. దానికి సమయం సందర్భం ఉంటుందా? మా బామ్మకి అసలే పట్టింపులు ఎక్కువ. ఆచారాలు ఒకటే కాబట్టి పర్వాలేదు, కానీ ఆదాయం మాత్రం ఖచ్చితంగా అడుగుతుంది సుమి. కొంపదీసి ఆవిడ సంబంధాలు చూస్తున్నారా? ఉంటే చెప్పు మరి. జనని జనని ఇదేమో హ్యాండ్ ఇస్తుంది, వీళ్ళ అమ్మేమో చక్కెర పొంగల్ లాక్కుంటుంది. ఈరోజు మధ్యాహ్నం భోజనం ఎలాగూ? శనివారం ఏడుకొండల స్వామి గతి. ఒరే వాసు, తాంబూలం వేసుకుంటావేమిట్రా? నాకు అలవాట్లేదురా, నువ్వు గాని. భోజనానంతరం పంటి కింద ఆకు చెక్క వేసుకుంటే జీర్ణక్రియ రావలపిండి ఎక్స్ప్రెస్ లా పరిగెడుతుంది. బిలహరి గారు, ఆ ఆకు ఒక్కేదో ఇటు పడేయండి. వీడియో కూడా నా ప్రాణం మీదకి వేసుకొని చావు. లాభం 1 2. ఏమో జీతం వచ్చిందా? ఇది జీతం కాదు, టిప్పు. టిప్పా? టిప్పే అంత వచ్చిందంటే టిప్పుతో నువ్వు టిప్పు సుల్తాన్ అయిపోవచ్చును. ఇది నాన్న హాస్పిటల్కి, ఇది అమ్మ మందులకి, ఇదేమో వడ్డీకి. సాయి, నీలాంటి కొడుకుని కన్నందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు కదా. తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినరవేమ. ఆహా, వేమన గారి పద్యం బేషుగ్గా చెప్పావు. సాయి, ఓనర్ గారి భార్య ఏమిట్రా నాకు లైన్ వేస్తుంది? అది ఓనర్ గారి భార్య కాదు, ఓనరే. మొన్న కూడా ఇంతే, గోరింటాకు పెట్టుకుందా రా అని పిలిచాడు. ముగ్గు పిండుందా? నన్ను ముగ్గు పిండి అడుగుతానేమిట్రా? నేను లేనప్పుడు మీరు ఏం చేస్తున్నారో మాకేం తెలుసండి. ఒరే మలపత్రాసుడా, ఒక్క పిడుగుద్దిచ్చానంటే ముల్లోకాలు కనిపిస్తాయి. ముగ్గు పిండి మా దగ్గర ఎందుకు ఉంటుందండి? రీల్స్ చేస్తున్నాను రా. మా ఆవిడని అడిగితే ఏదో తేడాగా చూసింది. అమ్మా, మీరేంటండి భోజనాల తర్వాత బాటిల్ తీశారు? ఇంట్లో కష్టం, ఇక్కడైతే మన ఇష్టం. ఇలాంటివన్నీ మేము ఎంకరేజ్ చేయమండి. అదే నా డౌటు, మీరు పార్టీలు చేసుకోవట్లేదు, టయానికి రెంట కట్టేస్తున్నారు. మంచి టెనెంట్లు దొరికితే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేంటండి బాబు. దురద సుఖం గోక్కున్నదాకా తెలియదని. వాసుకేమైంది అలా పైకి చూస్తున్నాడు? అంటే ప్రేమలా పడ్డాడు బిడ్డ. ఎరవాసు, నాకంత అదృష్టం లేదురా. ఏ నీకేం తక్కువ? చెప్పరా వాసు,
రాసి పెట్టలేదు అంతే. అంటే ఇంతవరకు ఎవరిని నువ్వు లవ్ చేయలేదా? చేశాను. ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన కొత్తలో తను చూశాను. చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను. అన్నా స్వీట్ సోడా ఉందా? ఉంది. లెమన్ సోడా? అది కూడా ఉంది. మసాలా? ఉంది. నీకేం ఇష్టం? చిన్నప్పటి నుంచి గోళీ సోడా మాత్రం ఇష్టం అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇష్టమని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నాకు కూడా నువ్వు అంటే ఇష్టం. ఒక లెమన్ సోడా ఇవ్వండి. ఐ లవ్ యూ సోనీ. లవ్ యూ టూ. అదేంటి అంత ఈజీగా చెప్పేశావు? మన మధ్యలో ఉన్న ఫీలింగ్ అదే కదా. అన్న ఎంతేందన్నా? 40 రూపాయలు. అర్రే వాలెట్ స్కూటీలో మర్చిపోయాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. తర్వాత ఏమైంది? తను చనిపోయింది. నిజమే, బాధాకరమే. ఆ పిల్ల చనిపోతే వేరే అమ్మాయిని ట్రై చేయి. ఆ తర్వాత నలుగురు ట్రై చేశాను. ఎవరైనా ఓకే చెప్పారేమిటి? అందరూ ఓకే చెప్పారు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో ఆలోచిస్తున్నావా? నేను మీ దగ్గర క్వశ్చన్ దాచాను రా. నేను ఎవరిని ప్రేమించినా వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. నీ తలకాయ్, ఇలాంటివన్నీ నమ్మావంటే నాకిపోతావు. అంటే ఆ నలుగురు వచ్చే వారం నుండి మూఢాలంట. ముహూర్తం వచ్చినా వర్జం వచ్చినా మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వేరువేరుగా జరుగుతుంది. నాకు ఈ సంవత్సరం ఎలా అయినా పెళ్లి చేసేయాలని మా నాన్నమ్మ మంకుపట్టు పట్టింది. ఎవరో మా నాన్నగారి మిత్రుడు కొడుకట. రొయ్యమీసాలు కూడా ఉన్నాయి. రొయ్యి మీసాలని చెప్పి మురిసిపోతున్నావు. కొంప తీసి కక్క మొక్క తిని చేస్తున్నావా ఏమిటి? తింటే తింటాను, నీకేమిటట? మా నాన్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. నేను కూడా ఇక్కడ వేరే క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానేమో అని మా నాన్నమ్మ భయపడుతుంది. ఏమిటి మీ నాయనమ్మ గారు ఇంకా బ్రతికే ఉన్నారు? గుండ్రాయిలా ఉంది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే వెతుక్కుంటూ వచ్చేస్తుంది. జనని, రేపు ఫస్ట్ బస్కే మా నాన్నగారిని బయలుదేరమని చెప్తాను. ఈలోగా రొయ్యి మీసాలకి మేకగడ్డలకి మురిసిపోయి వాళ్ళతో వివాహానికి అంగీకరించావంటే నేను ఏ గంగలోనో దూకుతాను. నాకు మాత్రం ఇష్టమా బిలా? అవునులే, నువ్వు కూడా ప్రేమించావు కదా, నీకు మాత్రం ఇష్టం ఉంటుందా ఏమిటి? సరే బిలా, నేను వెళ్తాను. బిల్లా ఏమిటే బిల్లా? చక్కగా బిలహరి అని పిలవలేవు? సద్దుబిల్లని చూసినట్టు చూపేమిటి? నీకు మీసాలు గడ్డాలు లేకపోతే ఎలా ఉంటావా అని. విగ్గు తీసిన తొండలా ఉంటాను. అయినా ఇప్పుడు నా కేశాలంకరణ గురించి నీకు ఎందుకుట? పెళ్లిపీటల మీద గడ్డంతో కూర్చోకూడదు కదా. నేను కూడా శుభఘడియలు రావాలని స్వామివారికి మొక్కున్నాను. మన పెళ్ళవగానే తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుందాం. ఆ తర్వాత కాణిపాకం, శ్రీశైలం వెళ్దాం. మనకి పిల్లలు పుట్టగానే బాసరలో సరస్వతిని, దోష నివారణ కోసం శ్రీకాళహస్తిని దర్శిస్తే సరి. ఇవన్నీ జరగాలని ముందస్తుగా నేను డైరీలో రాసి పెట్టుకున్నాను సుమి. తీర్థయాత్రలకు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళమా? ఎందుకు వెళ్ళం? మా ఊరు వెళ్తాం. కొత్త పెళ్లి కూతురు కదా, చుట్టాలు బంధువులు అందరూ నీతో ఇల్లు మట్టించి 1000 రూపాయలు తాంబూలంలో పెట్టిస్తారు. నీకు అస్సలు బుర్రలేదు. తప్పుగా ఉన్నానా ఏమిటి? పెళ్ళయ్యాక ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదా. ఉంటాయి కదా, దానికోసం సపరేట్గా మనకు గది ఉంది కదా. 4 గోడలు ఎన్నిసార్లు చూసుకుంటాం? ఊటీ, కొడైకెనాల్, మనాలి వెళ్దాం. ఏమిటి ముద్దు ముచ్చట్ల కోసం అంత ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళాలా ఏమిటి? నీకన్నీ సగం సగమే అర్థమవుతాయి. పోయ్ జనని, జనని,
ఏమిటో వస్తావు ఇలా చటుకుని ముట్టిస్తావు వెళ్ళిపోతావు. ప్రతిసారి నీ వెంట పడాల్సి వస్తుంది నేను. నాన్నగారు, మీరు రేపు పొద్దున్న ఫస్ట్ బస్సుకు బయలుదేరి వచ్చేయండి చెప్తాను. చాలా విషయాలు మీతో మాట్లాడాలి. మీరు బయలుదేరండి. ఉంటా నాన్నగారు. చూసావా నా మతి మరుపు? పైన కొబ్బరి చెప్పు వదిలొచ్చేసాను. ఏమైందిరా? పోలీసులు. వాళ్ళు వస్తే నువ్వెందుకు పరిగెడుతున్నావు? అవును, నేనెందుకు పరిగెడుతున్నాను? ప్రతిదానికి భయం ఎందుకురా? ఇంత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతావురా? దాన్ని డ్రాప్ చేస్తాను. వద్దురా, ఇప్పుడే మార్నింగ్ స్లాట్ అయింది. ఈవినింగ్ స్లాట్ 4 to 6 ఉంది. ఎక్కడైనా చెట్టు కింద పడుకుని వెళ్తాను. నువ్వు చేస్తుంది ఆఫీస్ బాయ్ జాబ్ కదా, స్లాట్లు ఎందుకు ఉంటాయి? మల్టిపుల్ ఆఫీసులు కదా, అందుకని. నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా సాయి. ఓవర్ టైములు చేస్తున్నావు, ఒకే రోజు 2-3 చోట వర్కులు చేస్తున్నావు. ఆకలి విలువ తెలిసిన వాడికి పని చేయడం పెద్ద కష్టం అనిపించదురా. గ్రేట్ రా, నువ్వెంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఇప్పుడున్న యూత్ అంతా నేను చూసి నేర్చుకోవాలి. వద్దురా, కాంపిటీషన్ ఎక్కువైపోద్ది. మంచిదే కదరా. ఒరే వాసు, నీకన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేనురా. నీకేదైతే అర్థమైందో అదే ఫ్లోలో వెళ్ళిపోరా. ఎక్కువ పనులు చేయడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నావురా. సర్లే, ఆ రూమ్కి వెళ్ళకు. బిల్హర్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు? ఏమో సడన్గా వచ్చారు. నేను ఆనంతో దొరికిపోయాను. ఏంటే? రీల్స్ వేస్తున్నాను రా. ఆయన మనిషి మంచోడే కానీ నోరే మంచిది కాదు. సర్లే, నైట్ షిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకుని వెళ్తాను. సరేరా, జాగ్రత్త. ఒరే, అర్జెంటుగా ఫస్ట్ బస్సుకే బయలుదేరి రమ్మన్నావంటే ఏం ఘనకార్యం చేసావు? నాన్నగారు, నేను కొంపతీసి నువ్వు కూడా వానరోధం మీద మనసు పడ్డావా ఏమిటి? నాన్నగారు, నేను నెక్కార్సిన మగానండి. అవును, అందుకే ఎవ్వడూ పిల్లనివ్వట్లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో నీకు సంబంధం చూడడానికి వెళ్తే పిచ్చిదాయి కూడా పారిపోతోంది. నేను ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించానండి. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? ఆ అమ్మాయి కూడా 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 ఓరి నీ నోట్ల పంచదార కొట్ట మరి చెప్పవేరా? ఒరేయ్, ఇవాళ షష్ఠి మధ్య. ఒరేయ్, ఇవాళ చాలా శుభదినం రా. ఇప్పుడే వెళ్ళి మాట్లాడి ముహూర్తాలు పెట్టుకొచ్చేద్దాం. నాన్నగారు, లేడికి లేచిందే పరుగన్నట్టు ఇప్పుడే చెప్తే అప్పుడే పెళ్ళి అంటారేమిటండి? ఆలస్యం అమృతం విషం అన్నారు. నీ విషయంలో 6 నిమిషం కూడా లేట్ చేస్తే అది నన్ను తినేస్తుంది. ఇంకేం మాట్లాడదు, పదా. మనం వస్తున్నామని పెళ్లివారికి ముందుగానే చెప్తే కొంచెం మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఆగండి. జనని నేనే. నాన్నగారు మన వివాహానికి అంగీకరించారు. నేను నాన్నగారు బయలుదేరి వస్తున్నాం. ఈరోజు వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడదాం అంటున్నారు. ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే చెప్పేశానండి. ఇలా ఆకాశవాణి హెచ్చరికలు ముందే చెప్పేస్తే వియాల వారి గురించి మనకేం తెలుస్తుందిరా? వాళ్ళది కూడా మనలాగే సాంప్రదాయమైన కుటుంబం నాన్నగారు. అవును, ఆ అమ్మాయి కూడా రీల్స్ పిచ్చి లేదు కదా? నాన్నగారు, మీరు ఇలా అంటారే కానీ అసలు ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయే కాదండి. కొంపతీసి నీకంటే వయసులో పెద్దవాడిని ప్రేమించామంటారా వెదవా? మేమన్నిటికీ అపరాచ ప్రమాణాలే. ఆ అమ్మాయిని చూస్తే అమ్మని చూసినట్టే అనిపిస్తుంది నాన్నగారు. అవునా? మరి ఇంకా ఆలస్యం దేనికిరా? పదా వెళ్దాం, పదా. ఇదేంటి మళ్ళీ అయిపోయింది? పర్లేదు, నీకు కూడా గ్రాటిట్యూడ్ ఉంది. పెట్రోల్ అయిపోయిందండి. ముందే చూసుకోవాలి కదా. నిజంగానే పెట్రోల్ అయిపోయిందా లేక నన్ను ఫాలో చేస్తున్నావా? నిజంగానే అయిపోయిందండి. మైలేజ్ ఎంత ఇస్తుంది? 60. అంటే నేను 100 కొట్టించాను. ఇక్కడి నుంచి ఆఫీస్కి 4 కిలోమీటర్లు. రిమైనింగ్ 56 కిలోమీటర్స్లో 28 కిలోమీటర్స్ హాఫ్ ఆఫ్ చేసుకున్నా 28 కిలోమీటర్స్ బదులు పెట్రోల్ నాదే ఉంటుంది.
ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి. సారీ అండి, నేను రూమ్లో నా ఫ్రెండ్ కరేజ్ కోసం స్కూటీ తీసుకెళ్ళాడు. నా పెట్రోల్ ఆడేవాడికి వెళ్ళి ఇచ్చేస్తావు. అరిస్తే ఆయాసం వస్తుంది కానీ పెట్రోల్ రాదు కదండి. ఏం చేద్దాం? బంక్ వరకు తోసుకెళ్దాం. ఇంతకుముందు నన్ను ఎప్పుడైనా చూసావా? సీరియల్లో చూసానండి. సీరియలా? విలన్ క్యారెక్టర్స్ అన్ని మీలోనే ఉంటాయి కదా. నేను సీరియస్గా అడుగుతున్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఐ లవ్ యూ. మీరు ఇక్కడి నుంచి వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళిపోతే మంచిదండి. ఐఎమ్ సీరియస్. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఏ అమ్మాయితోనూ మాట్లాడో, ఫ్లర్ట్ చేయో, మంచోడువా కాదా అని టెస్ట్ చేయడానికి టేస్ట్ చేశాను. ఏం డిసైడ్ అయ్యారు? మంచోడువే కానీ అమాయకుడివి. అనాథను కూడా. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక ఫ్యామిలీ ఉండాలని ఉంటుందండి. కానీ వద్దండి, నేను ఏ అమ్మాయిని ప్రేమించినా ఆ అమ్మాయి చనిపోతుంది. ఎందుకు? డెస్టినీ. నీకెలా తెలుసు? ఇంతకుముందు లవ్ చేసిన వాళ్ళు అదేదో కోఇన్సిడెన్స్. సరే, నేను చనిపోతానని బాధపడుతున్నావా, నీకు దూరం అయిపోతానని భయపడుతున్నావా? రెండూను. నిజానికి నేను కూడా మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. కానీ వద్దండి, నా విషయంలో ప్రేమ దూరం నుంచే బాగుంటుంది. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. నీ లైఫ్లో కూడా ఏదో ఒక అమ్మాయి రాసిపెట్టి ఉంటుంది కదా. ఏమో, అది నేనేనేమో. రాతలే నిజమైతే నా తలరాత రాసిన వాడు నా ముందుకు వచ్చే ధైర్యం చేయలేడండి. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం ప్లీజ్. సరే, ఆలోచించుకుని చెప్పు. రేపు కలుద్దాం. ఎవరో జస్ట్ ఇప్పుడే ప్రపోజ్ చేసింది. సెకండ్ హాఫ్లో చచ్చిపోయే హీరోయిన్ల భలే ఉందరా. భయంగా ఉందిరా. తనకు కూడా ఏమన్నా అయితే రైలు కింద తలబెడితే పచ్చడవుద్ది, ప్లగ్లో వేలు పెడితే షాక్ కొట్టుద్ది. నిన్ను ప్రేమిస్తే ప్రాణం పోద్ది. నా మాట విని యమధర్మరాజుతో డీల్ మాట్లాడుకో. నువ్వు కూడా అలా అంటావేంట్రా? రే వాసు, ఇప్పుడు నేను నీకు ఎంత హితబోధ చేసినా కూడా ఆల్రెడీ నీ మైండ్లో ఫిక్స్ అయిన నమ్మకం పోతుందా? నువ్వు ఒక ఇంటివాడి అయితేనే కదరా నాకు ఆనందం. రేపటి వరకు చూద్దాం. ఆ అమ్మాయికి ఏమైనా అయ్యిందనుకో, నీ నమ్మకం నిజం. అవలేదనుకో, ఇంతకుముందు జరిగినవన్నీ జస్ట్ కోఇన్సిడెన్స్. తనకేం కాకూడదురా. ఏయ్, పడ్డావైతే సరేరా. నాకు కొంచెం రెస్ట్ ఉంటే కానీ డ్యూటీ ఎక్కలేను. నువ్వు ఆఫీస్కి వెళ్ళి. సరేరా. సాయి, కూర్చోవే. పేరేమిటమ్మా? జనని. పేరు పెట్టుకుంటే సరిపోదు, భూదేవంత ఓర్పు ఉండాలి. నాకు సందేహం, అడగవచ్చునా? వద్దు.
జరగనివ్వండి అన్నయ్య గారు, తప్పే ఉంది. నీకు తెలియదమ్మా, ఇంత ముందు పెళ్లి చూపులకి వెళ్తే అమ్మాయి పంకు తీసిందని వంక పెట్టి వచ్చేసాడు వెధవా. ప్రేమించుకున్నారు కదా, ఇక మొగమాటం దేనికి? నువ్వు అడుగు బాబు. అలాగే నీ కర్మ. జననే పువ్వులు పెట్టుకుంది, అత్తగారు పువ్వులు పెట్టుకున్నారు, మీరు మాత్రం పెట్టుకోలేదేం బామ్మగారు? ఆర్భాటాలన్నీ ఆయనతోటే పోయినాయి నాయనా. సంవత్సరం క్రితమే నాన్నగారు కాలం చేశారండి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. మీరు మాత్రం నలుగురికి చెప్పి వెళ్ళండి బామ్మగారు. పెళ్ళింట్లో చావు ముచ్చట్లేమిటి? చూడమ్మా, మీకు మా సంబంధం నచ్చినట్లయితే ఆకు ఒక్క పెట్టి మాకిచ్చేయండి, అదే తాంబూలం అనుకుంటాం. ఇదిగో పెళ్లి మాత్రం తూతూ మంత్రంగా చేయకూడదు. ఎంత మాట? పెళ్లి మాకున్న దానిలో ఘనంగా జరిపిస్తాం. అబ్బాయి కూడా మాకు బాగా నచ్చాడు. ఏం సువత్సలా? ఏమైంది సువర్చలా? నీ మొహం చూడగానే ఆవిడ వాంతులు చేసుకుంటుంది ఏమిట్రా? నాకు మాత్రం ఏం తెలుసు నాన్నగారు. జనని వండుకుందంతా పొయ్యికాడే కూర్చుని తింటే వాంతులు రాకుండా ఎలా ఉంటాయి? కొంపంతా మూకొమ్మడిగా వాంతులు చేసుకుంటారేమిట్రా? అందరం వచ్చేసాం, అవతల పెళ్లివారు ఉన్నారు, రండి వెళదాం. అమ్మా, ఏమిట్రా? ఎంతసేపటికి రారేమిటి? బావగారు, బావగారు, బావగారు. ఇవి తినదరక్క వచ్చే వాంతులు కాదత్తయ్యా. ఏమిటి నీళ్ళు వసుకున్నావా? బావగారు, ఏమైంది బామ్మ? నీకొక బుజ్జి తమ్ముడు రాబోతున్నాడే. ఏంటి ఇప్పుడా? ఏమైంది నాన్నగారు? తమరి సార్థమైంది. మీ అత్తగారు తల్లి కాబోతోంది. ఏమిటి ఇప్పుడా? ఇలాంటి కొంపలోంచి నా కోడలి పిల్ల వద్దే వద్దు. పద వెళదాం. నాన్నగారు అయ్యో అయ్యో, అలా వెళ్ళిపోతున్నారేమిటయ్యా? అబ్బాయి వచ్చిన వేళ విశేషం, మా కోడలు నీళ్ళు వేసుకుంది. చిచ్చి! నాన్నగారు, 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 బామ్మగారు మిమ్మల్ని తర్వాత కలుస్తాను, ఆశీర్వదించండి. అస్తు అస్తు. నాన్నగారండి, సువర్చలా. నాన్నగారు, 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 జననం లేకుండా నేను ఒక క్షణం కూడా బతకలేను నాన్నగారు. పున్నామనరకం నుంచి తప్పిస్తావు కనుక నిన్ను చంపకుండా ఆగుతున్నాను. నాన్నగారు, వాళ్ళు మనం కూర్చొని కూలంకుశంగా మాట్లాడుకుంటే సమస్య వాళ్ళ పేరు ఎత్తుతే నాకు చిచ్చి. నాన్నగారు, మీరు వాంతులు చేసుకుంటున్నారు, మీకు కూడా వేవిలే వస్తున్నాయి. అది వేరు, ఇది వేరు. వాళ్ళు వేరు, మనం వేరు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. పద వెళ్దాం. నాన్నగారు, 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 నాన్నగారండి, నాన్నగారండి, వదలండి. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? నీకు తెలుసు కదరా, వర్క్ వదిలి మధ్యలో రాలేను, రాకూడదు. అంత కష్టమైతే జాబ్ మానేరా, వేరే కంపెనీ చూసుకో. ఇందులో ఎంత కష్టం ఉంటుందో అంతే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందిరా. ఒకసారి జాయిన్ అయితే వదిలిండడం కష్టం. ఏంటోరా, నీ మాటలు అర్థమైనట్టే ఉంటాయి కానీ అర్థం కావు. అర్థం కాకపోవడమే మంచిదిలే కానీ నీ పెళ్లి చూపులు ఏమైనాయిరా? వాంతులు అయ్యాయి. పెళ్లి కూతురికా? తల్లికి. స్నేహితులైన మీరే హేళన చేస్తే ఇంక లోకం దుమ్మెత్తిపోస్తుంది. మరి కాదా? ఈ ఏజ్లో తల్లవడం ఏంట్రా కూతురు పెళ్లి పెట్టుకుని?
పసుపు వేడి నీళ్ళు కలుపుకొని తాగే ఈ వయసులో ఆవిడకి వేవిళ్ళు వస్తాయని నేనేమైనా కలగన్నానా? మీ నాన్నగారు ఖచ్చితంగా దీనికి ఒప్పుకోరే. కోలేదుగా. విషయం తెలియగానే తోక తగిన తొండలా వెళ్ళిపోయారు. అప్పటికి బ్రతిమలాడి చూశాను. ఒక్క అరగుద్దిచ్చి మరీ వెళ్ళారు. ఎలా ఒప్పుకుంటారా? అయినా మీ మామగారికి బుద్ధి ఉండాలి. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. వాళ్ళు చేసింది తప్పేంట్రా? ఈ ఏజ్ వరకు వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నారు. మీ అత్తయ్య గారు తల్లిని మీ మావేలే కదా, ఏదో పెద్ద తప్పు జరిపినట్టు అలా పొద్దుతలు చూస్తారేంటి? ఒరే బిల్హరి, పెళ్ళై 15-20 ఏళ్ళ దాకా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారా? దేవుడు ఇప్పుడు ఇచ్చాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. నువ్వు కాదురా, మీ అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తారో తెలుసా? ఆవిడ ప్రెగ్నెంట్ అయిందని ఆనందం లేకుండా చేస్తుందిరా ఈ సొసైటీ. ఒరే బిల్హరి, కుదిరితే మీ నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పు. అంతేగా నువ్వు కూడా అందరితో కలిసి నోరు జారుకు. ఏంటి? వాళ్ళ అత్తగారు ప్రెగ్నెంట్ అయింది, వాడి పెళ్ళి ఆగిపోయింది. మధ్యలో నన్ను ఎందుకు రమ్మన్నావు? ఆడికి అర్థమయ్యేలా చెప్తావనరా? కంగ్రాట్స్ బిలహరి గారు, మీ అత్తగారు ప్రెగ్నెంట్ అయ్యారు. నువ్వేమో డాక్టర్ అనుకుంటావంటారా? కన్ఫర్మ్ చేసి చెప్తున్నావు. ఆడికి తెలీదా ఎంత ఇంపార్టెంట్ పనులు వచ్చింది తెలుసా? ఆయన ఆఫీస్ బైక్ ఏంటారు అంత ఇంపార్టెంట్ పనులు? రే, ఆ ఆఫీసులు వేరు, ఆ పద్ధతులు వేరు, ఆ ఫ్యాంటసీలు వేరు. అదే ఏంటా వేర్లు ఏంటా ఫ్యాంటసీలు. నీ ఫిగర్ వచ్చింది, పైకి బాగుండా ఉంటే కలుద్దాం. బిలహరి గారు పదండి. ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీ మర్డర్కి సాక్ష్యాలు ఉండకూడదని. పద. ఏం మాట్లాడుతున్నారు? నోరుంది కదా, ఏదోటి వాగుతుంటాడు. సర్లే, ఏం ఆలోచించావు? దేని గురించి అండి? మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? మీకు ఏదన్నా అవుతుందేమో అని చాలా భయంగా ఉందండి. బ్రో, ప్రతి యాక్సిడెంట్కి నువ్వు కారణం కాదు, అది వాళ్ళ డెస్టినీ. చనిపోయే ముందు నీకు ప్రపోజ్ చేశారు, నువ్వు ప్రపోజ్ చేశాక వాళ్ళు చనిపోలేదు. 7 దగ్గర కూర్చుని ఏడ్చేటప్పుడు రాత్రి 2 ఇడ్లీ తిని చనిపోయాను అంటారు. అంటే ఇడ్లీ తినడం మానేస్తావా? ఇంతకుముందు చనిపోయిన అమ్మాయిల అందరి పేరెంట్స్ నన్ను యమదొత్తలో చూస్తున్నారండి. పడుకుంటే నాకు కూడా నరకంలో సైట్ ఉన్నట్టు, రేషన్ కార్డు ఉన్నట్టు కళ్ళు వస్తున్నాయండి. ఆధార్ కార్డు కూడా అప్లై చేయి, ఓటర్ ఐడి కూడా తీసుకో. జోకా, పేటకల్లో ప్యాటర్నే ఉండదు కదండి. పైగా మా సాయిగాడు జనాభా తగ్గించడానికి పుట్టిన అవతారం నువ్వు అంటున్నాడు. పోనీ ఏ పూజలైనా జరిపిస్తే సెట్ అవుతాయేమో. మా ఆయమ్మ కూడా ఇదే సలహా ఇచ్చిందని హోమం జరిపించానండి. పాత రూమ్ కాలిపోయింది. అప్పుడే సాయిగాడు నాకు పరిచయం అయ్యాడు. టవల్ కట్టుకుని ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చాడు అనుకుంటా. నీకు సాయి మీద ఎప్పుడు డౌట్ రాలేదా? దేని గురించి అండి? అతని దగ్గర అమ్మాయిల పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంటుంది. నాకు కూడా అదే డౌట్ కొట్టింది, కానీ ఫ్రెండ్ అనుమానించకూడదు కదండి. ఫ్రెండ్ అనుమానించకూడదు, కానీ ఐ లవ్ యూ అని అమ్మాయి చెప్తే 100 డౌట్లు వస్తాయి. ఒకటే డౌట్ అండి. ఏంటి? ఉంటారా పోతారా అని. వాసు, నీకు ఫ్యామిలీ కావాలా వద్దా? కావాలి కదండి. మళ్ళీ ఇలా భయపడితే పెళ్ళి ఎలా జరుగుతుంది? నాకు కొంచెం టైం కావాలండి. ఈలోగా అనుమానం పోతుందా? ధైర్యం వస్తుంది. సరే, టైం తీసుకో. నువ్వనుకున్నట్టే నాకు ఏదైనా జరిగితే అప్పుడు ఇంకా పెళ్లి గురించి ఆలోచించుకో. నాకు కూడా ఇదే లాస్ట్ ఛాన్స్ అండి. మంచి రోజు చూసి మళ్ళీ కలుద్దాం. వాసు, బయటికి చెప్పకపోయినా మన ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. నువ్వు నిజంగానే ఎమ్ముదుతావైతే నేను ఈ పాటికే చనిపోవాలి కదా. ఆగవే, నీ కాళ్ళకేమో చక్రాలు ఉన్నాయి, నాకేమో మోకాళ్ళ నొప్పులు. కాస్త నిదానంగా పదా. మొహం చెల్లట్లేదండి. మీ అమ్మగారు వీధిలో అందరికీ చెప్పేశారు. ఇరుగు పొరుగు వాళ్ళు పరామర్శించడానికి వచ్చి నవ్వుతున్నారండి. ఇలా జరుగుతుందని మనం మాత్రం అనుకున్నావా? మనసు ఒప్పుకోవట్లేదు, కానీ తప్పదు కాబట్టి ఏం చేసుకుంటే. చంప పగులుతుంది సన్నాసి. మీ నాన్నగారు నన్ను వదిలి ఉండలేక మళ్ళీ వచ్చేస్తానంటే రాకుండా చేద్దాం అనుకుంటున్నావా? వేధావా. ఈ వయసులో ప్రెగ్నెంట్ అంటే అందరూ ఏమనుకుంటారు? నా పెళ్ళైనాక 5 ఏళ్లకు పుట్టాడు వీడు. అప్పటిదాకా గొడ్రాలు అనేవారు. మీ మామయ్య పోయి 1 సంవత్సరం అయ్యింది కదా, అందుకే ఇప్పుడు వచ్చేస్తున్నారు అనేవాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు.
నువ్వేమంటావే జనని? ఏం చెప్పాలో తెలియట్లేదు బామ్మ. ఈ విషయం తెలిసే బిల్హరిని వాళ్ళ నాన్న బలవంతంగా తీసుకెళ్లారు. ఇదొక్కటి ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే మేడ మీద ఒడియాలండలేదని ఇంకోటి ఏడ్చిందంట. అట్టుంది. అదిగో నా మనవడు వచ్చేస్తున్నాడు. వాడైతే సరైన సలహా ఇస్తాడు. రారా జల్పాయ్. ఈవిడ వీధిలోనే చెప్పిందనుకున్నా, ఊరందరికి కూడా చెప్పేసింది. ఏమిటే బామ్మ, ఉన్న పలంగా రమ్మన్నామని తులసి తీర్థం పట్టుకొని వచ్చేసాను. పుచ్చేసుకుంటావేమిటి? దానికి ఇంకా టైం ఉంది లేరా. ముందు వీళ్ళ సంగతి తెలుసు. ఇప్పుడు విడాకులేమిటి బాబాయ్? అందుకే నిన్న కోర్టు ముందు నుంచి వెళ్ళొద్దని చెప్పాను. విడాకులని ఎవరన్నారా? మరి నీ పిన్ని నీళ్ళొసుకుంది. తర్వాత సబ్బు రాసుకుని స్నానం చేస్తుంది. ఇప్పుడు ఏమిటట? నాకు తమ్ముడు పుడతాడట. మీ తాతగారు మళ్ళీ పుడుతున్నారా? ఏ ఒక్కసారి సరిపోలేదా? మళ్ళీ మళ్ళీ పుట్టడానికి ఆయన ఏమైనా అవతార పురుషుడా? కొంప తీసి నిజమా ఏమిటి? అవునరా, మీ పిన్ని కొంచెం తొందరపడింది. మీరు చేసిందేమిటో? తప్పో ఒప్పో వద్దనుకుంటున్నాంరా. క్యాన్సిల్ చేయడానికి అదేమైనా జొమాటో ఆర్డర్ అనుకున్నావా? మీరు వద్దనుకుంటుంది ఒక నిండు ప్రాణాన్ని. ఆ రోజుల్లో పిల్లలకి పెళ్ళయ్యాక తల్లి కూడా మళ్ళీ తల్లి అయ్యేది. అప్పట్లో విరివిగా కంటూ ఉండేవారు. అవును, దీనికి సంబంధం వచ్చిందని విన్నాను. అబ్బాయి నచ్చాడే? వాళ్ళ నాన్నగారికి మీ పిన్ని తల్లవడం నచ్చలేదురా. ఆయనకెందుకు నచ్చలేదుట? శ్రీమంతం దగ్గరుండి చేయించమని కండిషన్ పెట్టావా ఏమిటి? పోనీలేవే, మీ వదిన ఆఫీసులో లక్షణమైన కుర్రాడు ఉన్నాడు, మాట్లాడి చూస్తాలే. నేను బిల్హరినే పెళ్లి చేసుకుంటాను. శుభం. పిన్ని శ్రీమంతం నీ పెళ్లి ఒకే పందిట్లో చేస్తే ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఏమంటావే బామ్మ? మనీ మేనేజ్మెంట్ లో నిన్ను కొట్టేవాళ్ళు లేడురా చలపాయ్. మన గొప్పలు మనం చెప్పుకోకూడదే బామ్మ, లోకం హర్షించదు. కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళి వస్తాను అత్తయ్య గారు. మా ఆయన నా కళ్ళ ముందే పుట్టాలి. ఆ వైభవం నేను దగ్గరుండే జరిపించాలి. నువ్వు ఇక్కడే ఉండాలి. కుదరదు. నిజమే సువత్సల, ఈ విషయం మీ ఊళ్ళో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. చలపాయ్, మీ పిన్ని గురించి ఎవరికీ చెప్పకు. నువ్వు ముందు తల కింద టెలిఫోన్ డైరెక్టరీ పెట్టుకోవడం మానే. ఊరందరికీ ఫోన్ చేసి నువ్వు చెప్పి ఇప్పుడు నన్నంటావేమిటి? అసలు ఇప్పుడు మీ సమస్య ఏమిటి బాబాయ్? ఎన్ని రోజులు ఉండిపోతామో తెలీదు. పుట్టే పిల్లోడు బాగోగులు మా తర్వాత ఎవరు చూసుకుంటారు? పిన్ని, మీకు వారసుడు కావాలి. ఒకవేళ ఆడపిల్ల పుడితే నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు ఇచ్చేయండి, పెంచుకుంటాను. నీ పిండా కూడా మీ ఆవిడ సంపాదన మీద తింటున్నావు. నువ్వెలా పోషిస్తావురా ఎధవాయ్? బామా చలపాయ్, చల్లాయి పుట్టిన వేళ విశేషం. కోర్టులో పెండింగ్ లో ఉన్న జాబ్ తిరిగి వచ్చేస్తుందేమో. మీ తాత పోలికలు రాకపోతే నీకే ఇచ్చేస్తారా? వాటిని పోలికలు అనకూడదే బామ్మ, ఆనవాళ్లు అనాలి. 4.5 అడుగుల ఎత్తు, గ్రహణం మూరిని గుత్తగా తీసుకొచ్చినట్టుగా ఆ మూతి, అదో ఆకారం, దాని మీద నీకు మమకారం. అయినా నీ పిచ్చిగాని గరుడ పురాణంలోని శిక్షలన్నీ పూర్తవకుండా వచ్చాడానికి ఆయన ఏమైనా పుణ్యాత్ముడా? మీ తాత గురించి అలా మాట్లాడితే నీకు పుట్టగతులుండవురా. ఒక్కసారి పుట్టినందుకే చంపుకు తింటున్నావు. నీ గొడవ ఎక్కువైపోతుంది బామ్మ. వాళ్ళిద్దరికి మాట్లాడుకునే అవకాశం లేకుండా చేస్తున్నాం. దానికున్న బుర్ర కూడా నీకు లేదే. ఆడపిల్ల పుడితే నేను పట్టుకుపోతాను, దానికి ప్రిపేర్ అయి ఉండండి. పదవే జనని. అయ్యో, బామ్మ ఉండిపోయింది. బామ్మ మెట్లు జారి పుణ్యం కట్టుకుంటుంది లేవే. నువ్వు పద. ఎప్పుడో పొద్దున్ననగా తిన్నాను. హోటల్ వెళ్ళి మంచి భోజనం చేద్దాం. చలపాయ్, ఆగండిరా. వదిన్ ఎందుకు తీసుకురాలేదు? ఏమిటి చెప్పమంటావు? పిల్లల కోసం రోజుకో గుడి, పూటకో పూజ చేస్తుంది. కొందరిది కష్టం, ఇంకొందరిది కర్మ. బాధపడకు చలపాయన్నా. చెల్లి పుడితే నువ్వే పెంచుకో. దానికి బామ్మ ఒప్పుకోవట్లేదు కదే. బామ్మ అలానే అంటుంది, నువ్వేం పట్టించుకోకు. బిల్హరా, ఏమిటి ప్రేమ? బావగారు, మీరు వచ్చిన వేళ విశేషం.
జానే, మా నాన్నగారు మన పెళ్ళికి ససేమిరా అంటున్నారు. నేను కూడా సిద్ధంగా లేను బిలహరి. ఆవిడ తల్లయింది, ఈవిడ పెళ్లికి రెడీ అయిందని అందరూ అంటున్నారు. మీ నాన్నను ఒప్పించే బాధ్యత నీది. ఏమిటి ఒప్పించేది? నా కాబోయే అత్తగారు గర్భవతి అయిందని తెలిస్తే లోకం అంతా ఏకి పారేస్తుంది. మా నాన్నగారు మీ పేరు వినగానే ఏదో పర్వతాలు పెకలించుకుంటున్నట్టుగా విచిత్రంగా వాంతులు చేసుకుంటున్నారు. మా స్నేహితులందరూ వెక్కిరిస్తున్నారు. మన పెళ్లి గురించి ఆలోచించడానికి వ్యవధి దొరికింది కదా. ఈలోగా నువ్వు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టు. మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను కదా. మా నాన్నగారు నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి ఊరు రమ్మని పిలిచారు. అయ్యో రామా, ఇంటికి పిలిచి మరీ హౌస్ అరెస్ట్ చేస్తారా ఏమిటి? మా నాన్నగారు అంతే, అన్ని చెప్పే చేస్తారు. వెళ్తూ వెళ్తూ ఆ ఓనర్ వెసవని గట్టిగా మందలించి వెళ్ళారు. ఆయన ఏం చేశారు పాపం? ఆ బోడిగుండు మీద విగ్గి పట్టుకొని వికృతి విన్యాసాలని చేస్తున్నాడు. ఏదో ఒకటి చెయ్యి బిలహరి, లేకపోతే ఆ రొయ్యమీసాల వాడికిచ్చి నాకు పెళ్లి చేసేస్తారు. నువ్వు ప్రతిసారి ఆ చేపల బజార్ ఓపెన్ చేసి చావకు. ఏమి వాళ్ళందరికీ రొయ్య మీసాలు నచ్చాగా నీ పీతబూర నచ్చలేదా ఏమిటి? ఆలయ ప్రాంగణంలో అశుద్ధపు మాటలేమిటి? నువ్వు అన్నట్టు శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ జరిపించు, దోషం ఇట్టే పోతుంది. కుదరదుగా. నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి మా నాన్నగారు ఊరు రమ్మన్నారుగా. ఏమిటో ఒక్క ఆలోచన తట్టి చావట్లేదు. ఇలా చూడు బిలహరి, హనుమంతుల వారు కూడా 100 యోజనాలు దాటడానికి ఆలోచనలో పడ్డారట. కానీ ఆయన శక్తి సామర్థ్యాలు తెలియగానే క్షణాల్లో సీతమ్మ వారిని చేరుకుని లంకా దహనం చేశారు. ఆయనంటే మహాపురుషుడు, శబ్ద బ్రహ్మ, పరమ రామభక్తుడు. మరి నేను గడ్డ పెరుగు గొంతుకు అడ్డం వచ్చే వరకు తినే ఒక కునుకు తీస్తాను. నా వల్ల అవుతుందా? ఆయన్ని తలుచుకొని సంకల్పించుకుంటే సరి. నేను కూడా 18 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయిస్తాను. సరే మరి, అమ్మకి పాలల్లో కుంకుమ పువ్వు కల్పించే టైం అయింది. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త బిలహరి. వీడు మెనూ కార్డు లిస్ట్ అంతా చెప్తున్నాడు. ఏమిటి చేయడానికి? ఇంకా అర్థం కాలేదా? ఆడు కాల్ బాయ్ రా. కాల్ బాయ్ అంటే కిందకి సావు. ఇలాంటి వృత్తి కూడా ఉంటుందా? ఉషు చూడు. ఆప్షన్స్ తర్వాత నేను యాప్లో 2 times బుక్ చేశాను. ఎందుకు క్యాన్సిల్ చేసావు? మీ ఇల్లు చాలా లాంగ్ అండి. ఇంత దూరం జర్నీ చేసేసరికి ఇంకో స్లాట్ మిస్ అయిపోతుంది. రోజుకి ఎన్ని స్లాట్స్ వర్క్ చేస్తావు? 3 to 4. జర్నీకి ఎక్కువ టైం పోతుంది. ఈ అవుట్డోర్లు ఈవెంట్లకు కూడా వెళ్తుంటావా? యు మీన్ రేవ్ పార్టీస్? పోలీసులు తెలిస్తే రేవెట్టేస్తారండి. గుట్టుగా ఉంటే సుఖం, అందరికీ తెలిస్తే నరకం. ఎందుకు వచ్చిన గొడవ చెప్పండి. సరే, నాకు ఇప్పుడు మూడ్ లేదు. ఏమైనా కబుర్లు చెప్పు. నేను ఈరోజు త్వరగా వెళ్ళాలండి. రేపు మార్నింగే వెళ్ళేది. అయ్యో, కస్టమర్ల దగ్గర మాట వచ్చేద్ది. ఏం పర్లేదు. ఏంటి పర్లేదు? ముందు ఇమీడియట్ గా బుకింగ్ క్యాన్సిల్ చేయండి. వాసా ఏంటి వాసా చెప్పా? బుకింగ్ అంటుందేంట్రా? ఇలాంటి వాళ్ళందరినీ పప్పో యాప్ లో బుక్ చేసుకుంటారులే. ఆ యాప్ గురించి నీకు తెలుసు? ఆడి ఫోన్ చూసానని చెప్పాను కదా. ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి. నెక్స్ట్ టైం డబుల్ స్లాట్ ఇచ్చేస్తాను. కుదరదని చెప్పానా? నేను వెళ్ళిపోతానండి. మీరు 5 star రేటింగ్ ఇవ్వకపోయినా నాకు పర్లేదు. వెళ్ళు, చూసుకుందాం. చూసుకుందాం. చాకెందుకండి? చంపేస్తారా? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నేను కోసుకుంటా. మీరెందుకు కోసుకుంటారండి? నేనంతే, నా మాట వినకపోతే పిచ్చెక్కిపోద్ది. ఈ సైకో దాని దగ్గర ఇరుక్కున్నానేటి. మేడం ప్లీజ్ మేడం, ఏదో గుట్టుగా సంవత్సరాలు చేసుకునేవాడిని. నన్ను వదిలేయండి మేడం ప్లీజ్. ఒరేయ్, ఇప్పుడు మనం ఆయన సేవ్ చేయాలి. ఏమిటి చేసేది? నేను ఇలాంటి నికృష్టి పనులకు ఏమాత్రం సహకరించను, అంగీకరించను. నన్ను వదిలే. బిలారి బిలారి మేడం ఒక కాల్ చేసుకోవచ్చా? నేను కూడా కాల్ చేస్తా. ఎవరికే? పోలీసులకి. ఎందుకు? నన్ను బలవంతం చేస్తున్నావని. నేనా? హా. మిమ్మల్నా? హా. మీకు పాపం తగులుద్ది మేడం. నేను కోసుకుంటా. ఆగండి మేడం, ఆగండి. అయితే నన్నేమనుకుండా ఫ్లర్ట్ చేయి. నేను చెప్పిందే విను. తప్పుతుందా? నాకు వేరే దారి లేదు కదా. ఈసారి ప్రాపర్ రెఫరెన్స్ లేకుండా కస్టమర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకూడదు. మేడం నాకు హోమ్ సిక్ మేడం. ఇదే నీ ఇల్లు అనుకో. అలాగే మేడం, మీరు చాలా అందంగా ఉంటారు మేడం. సరిగ్గా. మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. నవ్వుతూ. మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. రొమాంటిక్ గా. మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. బిలారే రవాసు పక్కిండి, ఐ మిస్ యూ.
ఎక్కడ సచ్చారా? ఎక్కడ ఉన్నారా రే? కాపాడరా మమ్మీ. తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినురవేమి. ఆకలి విలువ తెలిసిన వాడికి పని చేయడం పెద్ద కష్టం అనిపించదురా. ఏదో ఒకటి మాట్లాడండి రా, అలా సైలెంట్గా ఉంటే భయం వేస్తుంది. ఏం మాట్లాడమంటావు? డబ్బుల కోసం ఒళ్ళు అమ్ముకుంటున్నావు. ఇన్ని రోజులు కష్టపడిపోతావు, నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను రా. వీడికి టిప్పులు కట్టలు వస్తుంటే కష్టజీవి అనుకున్నాను. సుఖపురుషుడా వీడి వాళ్ళకానికి ఆ గొడుగు ప్లాస్కోటి. ఒరే వాసు, వీడితో మనం రూమ్ షేర్ చేసుకున్నామని తెలిస్తే మా నాన్నగారు నా తోలు తీసి డోలు వాయిస్తారు. ఇలా బతకడానికి సిగ్గులేదురా. ఇన్ని రోజులు నీతో కలిసి పడుకున్నావు, కలిస్తాను ఊహించుకుంటే నాశయం వేస్తుంది. ఇంకా ఈ వేషుడితో ఏంట్రా మాటలు? ఇలాంటి సానివాడు మన స్నేహితుడని చెప్పుకోగలమా? ఆపండ్రా 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 ఆపండ్రా. ఇదే పని ఒక ఆడొచ్చేస్తే ఎంత కష్టం వచ్చిందో అని చెప్పి సానుభూతి చూపిస్తారు. ఇన్ని రోజులు మీరు తిన్న పప్పు ఆ డబ్బులతో సంపాదించిందే. నీ బైక్లో పెట్రోల్ కూడా ఆ డబ్బులే. నాకు కూడా డబ్బులు అవసరమేరా. నేనే సరదాల కోసం సంపాదించట్లా. అమ్మ మందులకి, నాన్న హాస్పిటల్ ఫీజుకే వెళ్ళిపోతున్నాయి. చిన్నప్పుడు నిక్కరకి గుండీలు లేకపోతే పిన్నీసులు పెట్టుకున్నా. ప్యాంటు జారిపోతుంటే మొలతాడు చుట్టుకున్నా. వర్షం పడుతుంటే నెత్తి మీద గోని సంచి పెట్టుకుని స్కూల్కి వెళ్ళాను రా. నాన్న ప్యాంట్ని స్కూల్ బ్యాగ్గా కుట్టించుకున్న రోజులవి. ఎద్దులా ఎదిగినా కూడా నిక్కరు వేసుకుని బస్సులో హాఫ్ టికెట్ తీసుకున్నాను రా. మీకేం తెలుసు? నా కష్టం నా కష్టం నా కష్టం నా కష్టం నా కష్టం. మీకేం తెలుసు? నా కష్టం మీకేం తెలుసు? నా కష్టం. ఎక్స్ట్రాలు చేయకు. చేతకాని ప్రతి ఓడు చేసిన తప్పులు కారణాలు చెప్తాడు. ఏ బెల్లారికి ప్రాబ్లమ్స్ లేవా? ఒరే వాసు, నన్ను ఒళ్ళమ్ముకునే వాడితో కంపేర్ చేయకు. ఒళ్ళమ్ముకునేవాడా? రే బిలహరి, మగాడి అంతమందితో తిరిగినా కూడా తప్పు లేదనుకునే సమాజం నుంచి వచ్చావురా. ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూడకండి. సమాజం కన్నా మనసాక్షి గొప్పది. దానికి సమాధానం చెప్పగలవా? అయిపోయిందా? ఇంకా క్లాస్ పీకుతారా? స్లాట్ బుక్ అయింది, వెళ్ళాలి. ఇంత చెప్పినా నువ్వు మారవా? నేను మారితే నా ప్లేస్లోకి ఇంకొకటి వస్తాడు. వాడు సాయి కాదురా, కసాయి. వద్దురా సాయి, ఇంకో జాబ్ చూసుకో. ఇంకో జాబ్ దొరికే వరకు ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదురా. ఇంగిలాకలకు అలవాటు పడిన వీధి కుక్కరా వాడు. మీరెన్నన్నా అనుకోండి, నేను ఇదే పని చేస్తా. అంతా కోల్పోయింది నాకు పప్పం ఆ ప్రాణం పోసిందిరా. మీరంత తప్పు అనుకుంటున్నారు, నేను దాని వృత్తి అనుకుంటున్నాను. జనని ఇంకా ఎంతసేపు గుడి దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను వచ్చేసాను బావగారు. ఉండండి, హారతపల్లెని తీసుకొస్తాను. చమత్కరించారా? నా తలకాయ అండి, మీరు ఎందుకు వచ్చారు? ఊరికే. పిన్ని అలాగా ఉట్టి మనిషి కాదు కదా, జనని తోడుగా ఉంటుంది. పైగా పెళ్లికి ముందు ఇలాంటి షికార్లవి తప్పు కదా. ఇంకా ఈ వియోగం ఎన్ని రోజులు పాయి గారు? పాయిపాయ? అది పాయిపాయో ఉల్లిపాయో కాదండి, చలపాయ్. అసలు పేరు చలపతి. ఇక వియోగం అంటారా? ఆ సీతారాములకే తప్పలేదు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు? మా పిన్నికి కూతురు పడితే నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నానండి. దానికి బామ్మ ససేమీరా అంటుంది. మీరు కొంచెం సిఫార్సు చేస్తారని. మా నాన్నగారిని ఒప్పించడానికి నేను నానా తంటాలు పడుతుంటే మధ్యలో మీ బామ్మగారు గోల ఏమిటండి? పిల్లలు లేక నా వైఫ్ చాలా బాధపడుతుందండి. ఓ పని చేయండి, నన్ను దత్తత తీసుకోండి. మాకు పసిపిల్లాడు కావాలి, కాటికి కాలు చాపుకున్నవాడు కాదు. మీరు నన్నే అన్నారు? ఏ మీరు మాత్రమే చురకలు వేస్తారా ఏమిటి? నాకేంటి శిరోభారం బొప్పాయి గారు? పాయ్ పాయ్ బొప్పాయి మీకు నచ్చిన వస్తువు చీర పాయ్ తరిస్తే నా పేరైపోతుందా? చలపతి, చలపాయ్. ఇకపోతే మీరెక్కడ అడుగు పెడితే అక్కడ శుభం జరుగుతుంది. మీరు ఒకరోజు మా ఇంటికి భోజనానికి రావాలండి. నేను ఎక్కడికి రానండి. వస్తే ఏం జరుగుతుందో అనే భయం.
పొరపాటున ఏమైనా జరిగినా అది నేను వచ్చిన వేళ విశేషం వల్లే జరిగిందని నా మీద తోసేస్తున్నారు. రాంబాయి గారు, నాకు జననం చూడాలని ఉందండి. పైనుంచి బైక్ వచ్చారా? మీకు మతిమరుపా? కావాలని నా పేరును విక్రిస్తున్నారా? జనని మీరు కలవాలనుకుంటే దత్తత విషయంలో మా బామ్మగారికి మీరు సిఫార్సు చేయాల్సిందే. నా మాట ఎందుకు ఉంటుంది ఆవిడ? కాబోయే అల్లుడు గారు కాబట్టి. పైగా మీరంటే మా బామ్మగారికి చాలా రెస్పెక్ట్ అండి. సరే, చెప్పి చూస్తాను. ఒక్కసారి జననిని కలవాలని ఉందండి. బార్టర్ సిస్టమ్ అని ముందే మాట్లాడుకున్నాం కదా బాబుగారు. ఆ చూపేమిటి? ఊరికే మీరొచ్చిన వేళ విశేషం. నా కర్మ అండి, నా కర్మ. జనరల్గా అయితే మీరేం తింటుంటారు బాబుగారు? చికెను, మటను, ప్రాన్సు, ఫిష్. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది సుమి. ఏమిటి, నిజమా? ఏ చమత్కారాలు చమత్కారాలు మీకే వచ్చా బాబుగారు? నాకు చాలా పనుంది, వస్తానండి. నేను కూడా వస్తానండి. నన్ను వదలరా మీరు? మా అందరికీ మీరు బాగా నచ్చేశారు బాబుగారు. పదండి. వర్జం అది చూసుకుంటున్నారా ఏమిటి? ఇటా పదండి. నా కర్మ. ఏమిటో ఈ మెట్లాటలు. ఏమైందిరా? పోలీసులు రా. సార్ ఇక్కడే ఉన్నాడు. రే, హెల్ప్ చేయమంటే బుక్ చేస్తావేంట్రా? మరి అలా అయితే పని మానే. అస్సలు కుదరదు. నువ్వు కూడా నీతులు చెప్పడం మానే. సాయి పోరా. అన్నా ఎంతసేపు అన్నా? నేను లొకేషన్ కరెక్ట్గానే పెట్టాను. సరే, క్యాన్సిల్ చేసేయండి. ఇదేంటి మళ్ళీ అయిపోయింది? ఇప్పుడే కదా పెట్రోల్ కొట్టించాను. ఓకే చెప్పావు కానీ ఫాలో మాత్రం అవుతావు. కరెక్ట్గా మీ దగ్గరకు వచ్చాక బండి అయిపోతుందండి. కార్పెంటర్ ప్రాబ్లం అనుకుంటా. నమ్మమంటావా? నిజమండి, మా సాయిగడి మీద ఒట్టు. సాయిన్ ఫాలో అయ్యావా? ఫాలో అయ్యానండి. ఇన్ని రోజులు అందరూ ఇన్స్టాగ్రామ్ లో ఎత్తుతున్న కసాయిగాడు ఆడేం తెలిసింది? ఏం తెలిసింది? అది చెప్పలేము, చెప్పకూడదు. నువ్వేది చెప్పవా? నాకు కొంచెం టైం కావాలండి. ఇంకెంత టైం కావాలి? తెలీదండి. సర్లే, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి. నేను అంటే వెళ్ళట్లేదండి. మరి ఇటువైపు ఎందుకు వచ్చావు? యూటర్న్ తీసుకోవడానికి. ఎన్ని రోజుల్లో తప్పించుకుని తిరుగుతావు? తెలీదండి. ప్రతిదానికి తెలీదు పరా. వెళ్ళిపోతాను. వారానికే వెయ్యే నా కోసం దాయే, నెలకోసారైనా నీకు ఇస్తా హాయే హాయే హాయే. అమ్మా, మిమ్మల్ని ఎక్కడో చూశానండి. నిన్ను కూడా ఎక్కడో చూసినట్టు కొడుతుందిరా. విధి ఎంత విచిత్రమైందో చూసావురా. కొలీగ్స్ అయ్యిండు కూడా ఈ రోజు వరకు మనం కలుసుకోలేదు. ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నానండి. సడన్గా ఏది ఆపకూడదు రై. తప్పదు సార్, నా సిచ్యువేషన్ అలాంటిది. ఏం పోయే కాలం? మొన్న క్లయింట్ దగ్గరికి వెళ్ళాను సార్. మంచిదే. అది నా గర్ల్ ఫ్రెండ్ సార్. ఇంకా మంచిదే. ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అని అంది సార్. మరి ఆ అమ్మాయి చేసేదేంటి? నా పర్సనల్స్ అడగొద్దని అంది సార్. అంతేగా, మగాళ్ళ హక్కుల కోసం కూడా పోరాడాలి. నేను రిటైర్ అయిన తర్వాత ఈ విషయం మీద పోరాటం చేస్తా. ఇప్పుడు నా లవ్ పరిస్థితి ఏంటి సార్? ప్రేమ పిడుగు లాంటిదిరా. తడిసిపోతున్నాం కదా అని చెట్టు కింద తలదాసుకోవడానికి వెళ్తే కరెక్ట్గా అక్కడే పడుతుంది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? కాసేపు కునికేసి నోటిఫికేషన్ రాగానే బయలుదేరు. ఎక్కువ ఆలోచిస్తే జుట్టు ఊడిపోద్ది. మీకు లవ్ స్టోరీ లేవా సార్?
ఉన్నాయి, కానీ కనబడిన ప్రతి యాదవ్కి చెప్పను. పడుకోవాలి. అమ్మా ఏ పిల్లని వేసుకొచ్చారేంట్రా? ఏహే, కళ్ళు తిరుగుతున్నాయి, ఆపండి. ఇప్పుడు మీకేం కావాలి? నువ్వు అలాంటి ఆఫర్లు ఇవ్వకరా. ఆ ఒళ్ళు అమ్ముకునేవాడు ఏం అడిగి చేస్తాడు? నన్నెందుకు రౌండప్ చేశారు? లవ్ యాక్సెప్ట్ చేయమంటే టైం కావాలంటున్నావంట. అవును. ఎందుకని? అది కొంపదీసి మీ అత్తగారు కూడా ప్రెగ్నెంట్ ఏమిటి? చిచి, మా అత్తగారు అయ్యారు. మరేంటి సమస్య? నేను కూడా చచ్చిపోతానేమోనని భయపడుతున్నాడు. ప్రాణం మీద అంత తీపి ఉన్నప్పుడు ఎందుకు ప్రపోజ్ చేసావు? నాకేం ప్రాబ్లం లేదు, వాసుకే. మెల్లో దండేసుకుని చచ్చిపోవడానికి ఆవిడ రెడీగా ఉంటే నీకేంట్రా ప్రాబ్లము? ఆ నోటు నుంచి ఒక్క మంచి ముక్క రాదేట్రా? వాడు చేసే పనులు ఎలాంటివి? ఏం పనులు? చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నీకు వాడి గురించి నిజం తెలిసిందంటే హెల్ప్ కోసం మా వరకు వచ్చేదానివే కాదు. ఏంటా నిజం? ఈ పిల్లకి నా బయోపిక్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? నాకేదైనా సస్పెన్స్ లో ఉంచితే చిరాకు. రే దీన్ని చంపి. అదే ఎస్ చెప్పి. నువ్వు అలా భయపెడితే వాడెందుకు చెప్తాడరా? ఇలా ఫోర్స్ చేయడం చాలా తప్పు. ఇప్పటికే ఆడపిల్లలు దొరకట్లేదంటే బెట్టు చేస్తావేమిట్రా? రేయ్ ఓకే చెప్పాయి. మిమ్మల్ని పూడుస్తారా కాలుస్తారా? ఆ? గంగలో పడేస్తారు. కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడు. ఈ వెదవలతో తిరిగితే నీకు నెగిటివ్ థాట్సే వస్తాయి. కొంపదీసి నన్ను కూడా కలిపి అన్నావు ఏమిటి? నువ్వేరా ఏవన్నా? ఎంత కాదన్నా వాళ్ళు నా ఫ్రెండ్స్ అండి. నేను బెస్ట్ ఫ్రెండ్ని. అంటే నేనే నా క్లోజ్ ఫ్రెండ్ని? పొండ్రా. రే ఆగరా, నువ్వు పెద్దానికి ఫీల్ అయిపోకు. నాకంటే నువ్వే అడిగి ఎక్కువ క్లోజ్. ఓకే అయితే ఓకేరా. మిమ్మల్ని అనవసరంగా హెల్ప్ అడిగాను. నీ వల్ల మేము బ్యాడ్ అవుతున్నాం. ఎస్ చెప్పే. ఇప్పుడేనా? నాకు అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదు. కరెంట్ షాక్ పెట్టమంటావు ఏమిట్రా? మీరు అసలు ఏం మాట్లాడదామని తీసుకొచ్చారు? నువ్వే కదా మమ్మల్ని రమ్మని చెప్పావు. అసలు మీ కాంటాక్ట్ తనకలా దొరికిందిరా? ఫేస్బుక్ లో చూశాను. సాయి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఎఫ్బీలో నీ నెంబర్ ఎందుకు పెట్టారా? అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి. వాసు ఎస్ చెప్తావా లేదా? నీకు టైం కావాలేమో, నాకైతే టైం లేదు. ఒప్పేసుకోరా, పుణ్యస్త్రీగా పోద్ది. ఒరే సాయి, కలిసి బతకడానికి ఏం చేయాలో చెప్పకుండా పోవడం గురించి మాట్లాడతావేమిట్రా? నాకు ఇష్టమే, కానీ నువ్వు కానీ అని కామాలు ఫుల్ స్టాపులు పెట్టక. కంగ్రాట్స్ అండి, మీ డెత్ కన్ఫర్మ్. ఒరే కసాయి, నీ పెద్దరికి ఏమీ అవసరం లేదు. ఇక్కడ కాటి కాపర్లా తయారయ్యావు. ఈ కానీలో గిన్నెలో జాంతానే. సే ఎస్ ఆర్ నో. చెప్పరా చెప్పరా. ఎస్. మీకు ఇంకేంట్రా పని ఇక్కడ? పోండి. కంగ్రాట్స్ రా వాసు. థ్యాంక్స్ రా. రెస్ట్ ఇన్ పీస్ అండి. రారా. రేపు మా ఇంటికి వచ్చి మాట్లాడు. అప్పుడేనా? రేపు మార్నింగ్ 10:30కి. ఓయ్, నీ పేరేంటి? స్పందన.